చూడ్డానికి చాలా సింపుల్గా కనిపించే ఒక లెక్క, కానీ ఇంటర్నెట్లో మాత్రం పెద్ద పెద్ద చర్చలకే దారితీస్తోంది. చాలా ఈజీగా అనిపించినా దాదాపు అందరూ తప్పు సమాధానమే చెప్తారు. ఏంటా లెక్క? ఈరోజు చూసేద్దాం. ఈరోజు మనం చూడబోయేది ఒకే ఒక గణిత సమీకరణం. కాని ఈ ఒక్క లెక్క జనాన్ని రెండుగా విడగొట్టేస్తోంది. ఇంతకీ ఏంటా సమస్య? ఇదిగో ఇదే ఆ సమస్య. 8+4 × 3 - 6 / 2. ఒక్కసారి దీన్ని చూసి మనసులోనే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏమాన్సర్ వస్తుందో ఊహించుకోండి. సాధారణంగా ఈ లెక్కకి రెండు పాపులర్ ఆన్సర్స్ వస్తాయి. ఒకటి 13, ఇంకోటి 17. అసలు ఒకే లెక్కకి రెండు వేర్వేరు సమాధానాలు రావటం ఎలా సాధ్యం? అదే కదా ఇక్కడ పాయింట్. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. లెక్కలకి ఖచ్చితమైన రూల్స్ ఎందుకు ఉండాలో ఈ కన్ఫ్యూజనే మనకు క్లియర్గా చూపిస్తుంది. గణితంలో ఏ ప్రశ్నకైనా ఒకటే సమాధానం ఉండాలి. అలా లేకపోతే అంతా గందరగోళమే కదా. ఒకే ఆర్డర్ లేకపోతే మనం చేసే లెక్కలకి విలువ ఉండదు. ఇంజనీరింగ్, ఫినాన్స్ లాంటి ఫీల్డ్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వవు. అందుకే ఒక్క ప్రశ్నకు ఒకే జవాబు రావాలి. మరి ఈ మ్యాథ్ కన్ఫ్యూజన్కి సొల్యూషన్ ఏంటి? అదే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్. దీన్నే మనం సింపుల్గా బాడ్మాస్ అని లేదా కొందరు పెమ్డాస్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. అసలు బాడ్మాస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అందరూ ఒకే ఆన్సర్కి వచ్చేలా మ్యాథ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఒక కరెక్ట్ పద్ధతిని చెప్పే రూల్స్ అనమాట. ఇదొక రకంగా మ్యాథ్స్కి గ్రామర్ లాంటిది. ఓ క్లియర్ స్ట్రక్చర్ ఇస్తుంది. సరే, ఈ BODMS కోడ్ని ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. B అంటే బ్రాకెట్స్, O అంటే ఆర్డర్స్ అంటే పవర్స్ ఇంకా స్క్వేర్ రూట్స్. ఆ తర్వాత D/M అంటే డివిజన్, మల్టిప్లికేషన్. ఇక్కడ ముఖ్యమైన విషయముంది. ఈ రెండింటినీ ఎడమనుంచి కుడికి చెయ్యాలి. ఏది ముందు వస్తే అది. చివరగా A/S అంటే అడిషన్, సబ్ట్రాక్షన్. వీటికి కూడా సేమ్ రూల్, ఎడమనుంచి కుడికి. రైట్. ఇప్పుడు మన వైరల్ ప్రాబ్లం దగ్గరికి వెనక్కి వెళ్దాం. ఈ BODMS రూల్స్ అప్లై చేసి అసలైన సమాధానమేంటో కనిపెడదాం. బాడ్మాస్ ప్రకారం మన సమీకరణంలో బ్రాకెట్లు కానీ ఆర్డర్స్ కానీ లేవు. కాబట్టి మనం నేరుగా డివిజన్, మల్టిప్లికేషన్కి వెళ్ళిపోదాం. ఈ రెండింటిలో మనం మొదట 6 / 2 చేద్దాం. దాని ఆన్సర్ 3 వస్తుంది. ఓకే, ఆ తర్వాత గుణకారం ఉంది. 4 × 3 అంటే 12. ఇప్పుడు మన సమీకరణం ఎలా మారిందంటే 8 + 12 - 3. సింపుల్ కదా. ఇప్పుడు డివిజన్, మల్టిప్లికేషన్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్. మళ్ళీ అదే రూల్, ఎడమనుంచి కుడికి. సో ఫస్ట్ 8 + 12 చేద్దాం. దీని ఆన్సర్ 20. ఇక చివర స్టెప్ 20 - 3. అంతే, మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది. అవును, కరెక్ట్ ఆన్సర్ 17. అంటే మనం మొదట్లో చూసిన ఆప్షన్ బి సరైనదన్నమాట. ఇప్పుడు క్లియర్ కదా? అయితే బాడ్మాస్ తెలిసినా కూడా చాలామంది కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ తప్పులేంటో, వాటిని ఎలా అవాయిడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే BODMSలో ఏ ముందొస్తుంది కాబట్టి ఎడిషన్ ఎప్పుడూ సబ్ట్రాక్షన్ కంటే ముందే చెయ్యాలి అనుకోవడం. కానిదసలు నిజం కాదు. ఏ, ఎస్ ఈ రెండూ ఒక జత. వాటిలో ఏది ఎడమవైపు ముందొస్తే దాన్నే ముందు చెయ్యాలి. ఉదాహరణకి 15 - 2 + 7 అనే ఈ లెక్కలో కరెక్ట్ పద్ధతి ఏంటంటే ఎడమనుంచి మొదలుపట్టి 15 - 2 చేయడం. అప్పుడు 13 వస్తుంది. దానికి 7 కలిపితే ఫైనల్ ఆన్సర్ 20. చూశారా ఎంత తేడా ఉందో? ఇదే రూల్ మల్టిప్లికేషన్, డివిజన్కి కూడా వర్తిస్తుంది. మల్టిప్లికేషన్ ఎప్పుడూ డివిజన్ కంటే ముందే చేయాలన్నది ఒక అపోహ అంతే. DM కూడా ఒక జతే, ఎడమ నుండి కుడికి వెళ్ళాలి. ఈ ఉదాహరణ చూడండి. 18 / 9 × 7. ఇక్కడ ముందు డివిజన్ ఉంది. సో 18 / 9 చేస్తే 2 వస్తుంది. ఆ తర్వాత 2 × 7 చేస్తే 14. ఇదే సరైన సమాధానం. సరే, ఈ లెక్కలు పక్కన పెడితే ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ సవాలు చూద్దాం. ఇది ఒక వర్డ్ ప్రాబ్లం. పెద్దవాళ్లనే తలలు పట్టుకునేలా చేసి వైరల్ అయింది. కాని అసలు విషయం ఏంటంటే ఇది 6 ఏళ్ల పిల్లల కోసం తయారు చేసిందట. రైట్. పజిల్ ఏంటంటే ఒక రైల్లో కొంతమంది ఉన్నారు. ఫస్ట్ స్టాప్లో 19 మంది దిగేశారు. తర్వాత 17 మంది ఎక్కారు.
ఇప్పుడు ఫైనల్గా రైల్లో 63 మంది ఉన్నారు. అయితే ప్రశ్న ఇదే, అసలు మొదట్లో రైల్లో ఎంతమందున్నారు? వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీనికి కొంచెం జాగ్రత్తగా లాజిక్ వాడాలి. సమాధానం 65. ఎలా అంటారా? చూడండి, 19 మంది దిగి 17 మంది ఎక్కాలంటే నికరంగా 2 తగ్గారన్నమాట. సో మొదట్లో ఉన్న సంఖ్యలో నుంచి 2 తీసేస్తే 63 వచ్చింది. అంటే అసలు సంఖ్య కావాలంటే మనం 63కి 2 కలపాలి. అంతే 65. సరే, ఈరోజు మనం నేర్చుకున్న రూల్స్తో మీకోసం ఒక చివరి పజిల్. మీరే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ సమీకరణానికి సరైన సమాధానమేంటో చెప్పండి. 15 - 3 × 7 భాగాకారం 7 ఏంటి? జాగ్రత్త, ఇందులో బ్రాకెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం నేర్చుకున్న BODMAS రూల్స్ అప్లై చేసి చూడండి. అప్పుడు ఈ రూల్ ఎంత పవర్ఫుల్లో మీకే క్లియర్గా అర్థమవుతుంది.